ఈరోజు స్పెషల్స్ నేను కొబ్బరి స్వీట్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చి కొబ్బరి, శనగపిండి అండ్ బెల్లం కావాలండి. ఇట్లా బెల్లం అంతా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఫస్ట్ కడాయిలో నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువనే వేయాలి. వేసాక దీంట్లో ఏం చేయాలంటే మనం పచ్చి కొబ్బరి వేసేసి మంచి ఫ్రై చేసుకోవాలి, చాలా లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఈ పచ్చి వాసన కొబ్బరి వేసేసింది, అదంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా మొత్తం గోల్డెన్ బ్రౌన్ రావాలి, వచ్చే వరకు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై అవుతుంది, సిమ్లో పెట్టాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. బెల్లం వేస్తాం కదా దీంట్లో, చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, హైలో పెడితే మాడిపోతుంది. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కానీ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా అయితే పచ్చళ్ళకి దానికే యూజ్ అవుతుంది, చట్నీలకి, ఇడ్లీలకి, దోశలకి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక వెరైటీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది తినడానికి. ఇది మొత్తం పచ్చి వాసన వెళ్ళిపోవాలండి, పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది బెల్లం అంతా. నెయ్యి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, నేను వేసినాను కానీ ఇంకా కొంచెం పడుతుంది, చూసి తర్వాత వేస్తాను. ఎక్కువ నెయ్యి వేస్తే మళ్ళీ నెయ్యి వాసన వస్తుంది కదా, అందు గురించి. నార్మల్గా చాలామంది దీంట్లో శనగపిండి వెయ్యరు, కానీ నేను వేస్తానండి. ఆ టేస్ట్ బాగుంటుంది, బేసన్ చెక్కి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. రవ్వ రవ్వలాగా తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం నెయ్యి వేసినానండి. ఇది 1 వీక్ 10 డేస్ అయినా కానీ బాగుంటుంది, పాడవదు. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం బ్రౌనిష్ అవుతుంది, ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే మనం బెల్లం వేసేద్దాం దీంట్లో. దీంట్లో కావాలంటే మనం కొంచెము ఏమంటారు డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ చేసి వేసుకోవచ్చు, అది కూడా పౌడర్లా చేసి కలుపుకుంటే చాలా కూడా బాగుంటుంది. అది కూడా నేను మాత్రం ఇప్పుడు ఓన్లీ కొబ్బరి స్వీటే చేస్తున్నాను, పీచు మిఠాయి అంటారు కదా, అదే చేస్తున్నాను. ఇది అయిందండి. ఇప్పుడు దీంట్లో నేను బెల్లం వేస్తున్నాను. కొంచెం మిక్సీ అవ్వలేదు, అట్లాగే ఉండి టేస్ట్ బాగుంటుందని కొన్ని అట్లాగే వేసాను. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో దానికి ఈక్వల్గా బెల్లం తీసుకోవాలి. స్వీట్ అయితే కరెక్ట్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం వేసినాక కొంచెం కరుగుతుంది, అప్పుడు కూడా కొంచెం కలుపుతూనే ఉండాలి మనము. చూస్తున్నారా, వాటర్ లాగా వచ్చేస్తుంది, బెల్లం అంతా పాకంలాగా అవుతుంది. అయినా పర్వాలేదు, కలుపుతూనే ఉండాలి కొంచెం, ఎందుకంటే ఇది విడిచిపెట్టేసినామంటే అడుగంటికి అవుతుంది మొత్తము. ఒక 2-3 నిమిషాల్లో మొత్తం అంతా మళ్ళీ గట్టి పడిపోతుంది. దీంతో ఈ పేస్ట్ తోటి లైక్ ఈ కొబ్బరి స్వీట్ తోటి కూడా మనము
భక్షాలు చేసుకోవచ్చు, గర్జలు కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే మనం భక్షాలు చేస్తాం కదా, పూర్ణం బదులు ఇది ఫిల్ చేసి చేసుకోవచ్చు. అలా గర్జలలో కూడా మామూలుగా కొబ్బరి అవన్నీ వేస్తాం కదా, వాటి బదులు ఇది కూడా వేయొచ్చండి, బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకా దగ్గరికి అవ్వాలి, దగ్గరికి అవుతుంది. ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి, అంటే లైక్ మరీ అంత గట్టిగా అవ్వద్దు, లైక్ కొంచెం ఎలా అంటే చిక్కీ చేసినట్టు అవ్వాలి. కట్ చేస్తాం కదా మనం, ఇది పల్లి పట్టిలాగా ఉండేటట్టు అవ్వాలి. పాకం పట్టి కూడా వేయొచ్చండి. ఇక కొంచెమే కదా చేస్తున్నాను అనేసి నేను పాకం ఏం పట్టలేదు. పాకం పట్టేసి దాంట్లో ఫ్రై చేసిన కొబ్బరి అంతా వేసేయచ్చు. దగ్గర ఎవరు కలిపొచ్చు. ఇక నేను డైరెక్టే వేసేసినాను. ఒక 5 minutes 10 minutes అలా కొంచెం ఎక్కువ కలిపినా పర్వాలేదు, బాగుంటుంది. ఇలాచీ వేసుకోవచ్చండి కావాలంటే. ఇప్పుడు ఇదంతా పక్కన ఇలా జరుపుకొని మధ్యలో బేసన్ వేయాలండి. కొంచెం నెయ్యి వేసి బేసన్ వేయాలి, ఎందుకంటే బేసన్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఆ బేసన్ది కూడా పచ్చి వాసన ఉంటుంది. కొంచెం ఒక 2 స్పూన్ల బేసన్ అయితే సరిపోతుంది. దీంట్లో వేరే దాంట్లో కూడా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇక నేను ఇందులోనే ఫ్రై చేసి కలిపేస్తాను. కొంచెమే కదా, ఒక 2 స్పూన్లంతా వేస్తే సరిపోతుంది. బేసన్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చేయాలండి. ఫ్రై చేస్తే బేసన్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది శనగపిండిది. ఫ్రై అయిందండి బేసన్. ఇంకొక 2 నిమిషాల్లో ఇది కలిపేద్దాం దీంట్లో. కొంచెం హై ఫ్లేమ్ సిమ్లో చేసుకుంటూ ఫ్రై చేయాలి. మొత్తం హైలో పెట్టొద్దు, మొత్తం సిమ్లో కూడా పెట్టొద్దండి. కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేయాలి. ఒకేసారి కలిపినా సరిగా మిక్స్ అవ్వదు. కొంచెం బేసన్ వేస్తాం కదా, ఆ బేసన్ని ఫ్రై చేసినాక ఈ బెల్లం కొబ్బరి తురుముని కొంచెం కొంచెం ఆ బేసన్లో వేసుకుంటూ కలుపుతుండాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఒకేసారి వేస్తే కొంచెం ఎక్కడైనా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైనల్గా కలిపేసేయాలి. ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టినానండి. ఫాస్ట్ కొంచెం కలిపేస్తే దగ్గర అయిపోతుంది, లేదంటే మళ్ళీ ఇది మొత్తం సిమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి మంచి స్వీట్. కానీ కొంచెం ఓపికతో చేయాలి, కలుపుకుంటూ అడిగంటకుండా అన్నీ కరెక్ట్ వేసేస్తే, క్వాంటిటీలో వేసేస్తే సెట్ అవుతుంది. మీకు ఎప్పుడు ఇది కంప్లీట్ అయిందని తెలుస్తుందంటే ఇట్లా అడుగంటినప్పుడు వైట్ కలర్ లాగా వస్తుందండి అడుగు నుంచి, ఇలా ఇట్లా అప్పుడు అయిపోయినట్టు అనుకోవాలి మనము. దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసి దాంట్లో పెట్టేసి చల్లరినాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేయచ్చండి. బేసన్ చెక్కిలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంతో తింటారు ఇది. నేను ఒక ప్లేట్లో ఇలా నెయ్యి వేసి
మొత్తం స్ప్రెడ్ చేసేసినానండి. స్ప్రెడ్ చేసేసి దీంట్లో అది వేసేస్తాను ఇప్పుడు. చూడండి, చాలా జాగ్రత్తగా మెల్లగా చేయాలండి. ఇది అస్సలు కొంచెం కూడా మాడకుండా, కొంచెం మాడిందంటే కొబ్బరి టేస్ట్ అంతా వేరైపోతుందండి. అసలు ఆ టేస్ట్ సరిగా రాదు మనకి. అది కొంచెం కూడా మాడకుండా చేయాలి. వేడిగా ఉంటుంది, చూసుకుంటూ చేయాలండి. ఇప్పుడు దీన్నంతా ఇట్లా స్ప్రెడ్ చేసేయాలి. కావాలంటే స్పూన్కి కొంచెము నెయ్యి రాసినా వచ్చేస్తుంది స్మూత్గా. ఇక నేనేం వెయ్యలేదు. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. మనకు కావాల్సినంత సైజ్, లైక్ ఎంత థిక్నెస్ ఉండాలి అనే దాన్ని బట్టి మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. మామూలుగా పల్లి పట్టు ఎంత ఉంటుంది, నేను ఆ సైజ్ అంత కంటే కొంచెం పెద్ద సైజులో వచ్చేట్టు పెడుతున్నాను. ఇది మొత్తం ఇలా, ఇది ఒక 15-20 మినిట్స్లో చల్లారిపోతుంది. ఇప్పుడే కట్ చేసేయాలండి. మనం షేప్ చేసేసుకోవాలి, ఏ షేప్ కావాలి, ఏం కావాలనేది చేసుకుంటే చల్లారినాక ముక్కలను తీయొచ్చు. నార్మల్గా అయితే నేను ఇలా స్క్వేర్ పీసెస్ లాగే వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. ఇది మొత్తం ఆరిపోయినాక మనకి సెట్ అవుతుంది. గట్టి పడుతుంది, ఇప్పుడు ఇట్లానే ఉంటుంది కానీ గట్టి పడుతుందండి. చూసారా ఎంత బాగుంది, అది చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ అయినాకైతే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, కొబ్బరి స్వీట్, కొబ్బరి, బెల్లం, బేసన్, నెయ్యి ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి మొత్తం ప్రాసెస్. మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.